నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం మనం. ముందుగా నమస్తే తెలంగాణలో నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రధానమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. పురపూరులో కాంగ్రెస్ గూండాగిరి అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఓటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీలో ఏకంగా 75.88% పోలింగ్, కార్పొరేషన్లో 66.05% పోలింగ్. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్య కాండ అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతల అరాచకాలతో ఇక్కడికక్కడ అనేక ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పలు జిల్లాల్లో రణరంగంగా పోలింగ్ కేంద్రాలు మారాయనే అంశం, ప్రలోభాలు బెదిరింపుల నడుమ ఈ పోలింగ్ నడిచిందనే విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. నల్గొండలో కాంగ్రెస్ దొంగ ఓట్లు వేస్తున్నాయని ఫిర్యాదు చేసినందుకు ఏకంగా వాటిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏకంగా బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయడంపై నిన్న తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ధ్వజమెత్తిన సందర్భం. అలాగే కరీంనగర్లో దొంగ ఓట్లపైన నిలదీసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారని చెప్పి అక్కడ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది అత్యంత దారుణమైన సంఘటనగా అభివర్ణించారు. కొత్తగూడెంలో కూడా కండువాతో పోలింగ్ కేంద్రంలోకి రావద్దని కానిస్టేబుల్ పైన కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా వీరంగం సృష్టించారనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక కామారెడ్డిలో కూడా కొట్లాట జరిగింది, 4గురికి గాయాలైనాయి. అలాగే మంచిర్యాలలో కాంగ్రెస్ దర్జాగా నగదు పంపిణీ చేసిందనే అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తోంది. అయితే పోలింగ్ ప్రశాంతంగా నడిచినట్టు ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరోవైపు సిఐపై జగ్గారెడ్డి బూతులు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ అరే నీ సంగతి తెలుస్తానంటూ రంకెలు, రాయలేని భాషలో ఇష్టరీతిన తిట్ల దండకం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు పోలీసులపై నిజామాబాద్లో కూడా ఎంపీ దౌర్జన్యం అంటూ ఆ వార్త కూడా కనిపిస్తుంది. బూత్ నుంచి పోలీసులను తన్నుకుంటూ తీసుకురావాలని వ్యాఖ్యలు అంటూ ఆ వ్యాఖ్యలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటితో పాటు అన్నిటికంటే కీలకమైన అంశం 3 ముక్కల ఆట అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్కు ఒక తలమానికంగా ఉండే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారు. 3 ముక్కలాట అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ను విభజించారని హైదరాబాద్ స్థాయిలో మండిపడుతున్న అంశానికి సంబంధించిన ప్రతిస్పందన ఇది. ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగరం కళ అంటూ ఈ వార్తను మనం చదవచ్చు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఒక్కో ఇటుక పేర్చి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తే కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారి మార్గనిర్దేశనంలో మనం చూసాం. పెద్ద ఎత్తున పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన సందర్భం. హైదరాబాద్కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ను కేవలం దేశ సరిహద్దులే కాదు ప్రపంచంలోని దేశాల్లో కూడా అగ్రగామిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన సందర్భం. దిగ్గజ ఐటీ కంపెనీలన్నిటికీ కూడా హైదరాబాద్ను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన పరిస్థితి. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనలో 40కి పైగా ఫ్లైఓవర్ల నిర్మాణం ఒక యుద్ధ ప్రాతిపదికన కరోనా కష్టకాలంలో కూడా నిర్మించి హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన రవాణా వసతిని మెరుగుపరచడం, దీంతోపాటు హైదరాబాద్లో స్కైలైన్లు ఆవిష్కరించడం, దీంతో పాటుగా ఒక ఇంటర్నేషనల్ సిటీలో ఉండే స్టాండర్డ్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెద్ద ఎత్తున పెంచిన ఈ తరుణంలో దీన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా విభజించారనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. దీనివల్ల విశ్వనగరం అనే కళ ఏదైతే ఉందో ఆ కళను చెదిరిపోయేలాగా, ఆ కళను చెదరగొట్టేలాగా కాంగ్రెస్ తీరు ఉందనేది ఇప్పుడు సగటు హైదరాబాదీ వాసుల్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రజల మధ్యలో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన రేకెత్తిస్తున్న అంశం. ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్కు సంబంధించిన విషయమే కాదు. హైదరాబాద్ అంటే కేవలం తెలంగాణకు ఎకనామిక్ ఇంజనే కాదు, తెలంగాణలోని పల్లెలో పారుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వెన్నుముక కూడా హైదరాబాద్లో బీఆర్ఎస్ హయాంలో సంపదను పెంచి తెలంగాణ పల్లెల్లో గడపన సంక్షేమాన్ని పంచిన సందర్భాన్ని మనం చూసాం. 200 ఉన్న పెన్షన్ ఏకంగా 1000 రూపాయల నుంచి ఆ తర్వాత 2000కు పెంచడానికి ప్రధానంగా దోహదపడింది. హైదరాబాద్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి బీఆర్ఎస్ హయాంలో సాగిన మహాయజ్ఞం. ఇప్పుడు ఆ మహాయజ్ఞానికి ఏకంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ ముఖ చిత్రాన్ని పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో
తీర్చిదిద్దితే ఇప్పుడు ముక్కలు ముక్కలు చేస్తూ ఉన్నారు. 3 ముక్కలాట కొనసాగుతోంది. తెలంగాణపై 3 పార్టీలు చేస్తున్న ముప్పేట దాడిలో భాగంగా ఈ 3 ముక్కలాటలో హైదరాబాద్ భవితవ్యం అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే ఆవేదన, ఆందోళన, ఆగ్రహం అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ ప్రజల్ని కూడా వెంటాడుతున్న, వేధిస్తున్న ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన సమగ్రమైన కథనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణలో సైబరాబాద్ కమిషనరేట్, అలాగే సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి, అలాగే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కు సంబంధించిన 3 కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేశారు తప్ప ఇక్కడ దీంట్లో హైదరాబాద్ ప్రయోజనాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేవనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది పెట్టుబడులపై అలాగే అభివృద్ధిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇంత జిహెచ్ఎంసీకి సంబంధించిన వెలుగుల ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి తిరోగమన దిశలో తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి హైదరాబాద్ ప్రగతికి ప్రతిబంధకంగా మారే ప్రమాదం పొంచి ఉందనేది ఇప్పుడు అందరిలో కూడా వ్యక్తమవుతున్న ప్రధానమైన ఆందోళన. వాటిపై కూడా మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. దాంతోపాటు భట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు అనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి భేటీ అనే అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంశాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల చిట్టా అంటూ ఈ ప్రధానమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. భట్టి అలాగే ఓ మీడియా అధినేత భేటీలపైన ఆధారాలు అందజేత ఉత్తమ్ పొంగులేటి, సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి ఇంతవరకు కాపాడానని, ఇక కష్టమేనని తేల్చి చెప్పిన సీఎం అంటూ అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతున్న సందర్భం, వాటికి సంబంధించిన పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతం కాంగ్రెస్లోనే కాకుండా, కాంగ్రెస్ అంతర్గతంగానే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఈ ముసలం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు బాటలు వేస్తుంది, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.